హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి. మనము జీరా పుదీనా రైస్ చేస్తున్నాం కదా. చూడండి, నేను అర్ధ కేజీ రైస్ అయితే నానబెట్టేసిన. నేను షార్ట్లో చెప్పినా కదండి, ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఇది ఆనియన్స్ మనం డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది పైన వేసుకునేదానికి మనకి రుచికి తగినంత ఉప్పు, కళ్ళుప్పు తీసుకున్నానండి. క్యారెట్ కొంచెం అండి, అంతేనండి. నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి రైస్ దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి. రండి, ఇంకా రైస్ అయితే రెడీ చేసేద్దాము. మనము పెట్టేసినామండి, పొయ్యి మీద కడాయి పెట్టేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము ఆనియన్స్ డ్రై చేసినామండి. ఆయిల్ ఇది ఏం కాదు, ఆ మధ్య మధ్యలో ఏదో నల్లగా ఉందనుకుంటారు. మనం ఆనియన్స్ వేయించి పక్కన పెట్టినామండి. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర అయితే వేసేద్దాం దీంట్లో. జీలకర్ర రైస్ అన్నప్పుడు జీలకర్ర వేసుకోవాలండి, ఫ్లేవర్ రావాలి కదా. చూడండి, పెద్ద స్పూన్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం పుదీనా, అంతే, ఆనియన్స్ ఏమి వేసుకుని లేదండి. కొంచెం పుదీనా, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేద్దాం. చూసారు కదండి, ఇది కొంచెము పుదీనా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోనేనండి, చూడండి, కొన్ని వేయించి పెట్టుకున్నాం ఆనియన్స్ అయితే వేద్దాం. అన్నీ కాదు, కొన్ని పైన వేసుకుందాం. కొన్ని అండి, తక్కువ రైస్ కాబట్టి తక్కువ వేసుకోండి. కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది రైస్. పచ్చి అయితే వేసుకోకూడదండి. ఇలా మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తాం కదండి. దీంట్లో జీలకర్ర, పుదీనా, ఆనియన్స్ అండి. చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ పెట్టేసినానండి. ఈ కొంచెం వేడైతే అంతా ఒకేసారి కుక్ అవుతుంది. పక్కన వాటర్ పెట్టుకున్న స్టవ్ మీద. ఈ కొంచెం డ్రై అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు రైస్ వేసేద్దామండి. చూడండి, మనము కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, పుదీనా, జీలకర్ర, వేయించుకున్న ఆనియన్స్ అండి. మనం అర్ధ కేజీ రైస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంటుందండి. దీంట్లో మనం అన్నీ చెక్క, లవంగా, అల్లం మసాలా ఏం అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్ మనకి రుచికి తగినంత వేసుకోండి. చూసారు కదండి, ఇలా మనం సాల్ట్ కూడా వేసుకున్నాము టేస్ట్కి సరిపోయినంత. ఇప్పుడు దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకుంటాం. మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్. చూడండి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోండి. చూసారు కదా, పుదీనా, జీలకర్ర, ఆనియన్స్ ఎలా వచ్చినాయో. మనం నెయ్యి వేసుకున్నాం, ఆయిల్ వేసినాం, మళ్ళీ ఉప్పు వేసినాం, అంతే. ఇది కొంచెం కుక్ అయినాక మనము గార్లిక్ చేసేసుకోవాలి. టైం పడుతుంది కదండి. మరి చూద్దాం ఫ్రెండ్స్, కుక్ అయిందేమో. రైస్ వేసాం కదండి. వావ్, పుదీనా, జీలకర్ర, చూడండి, జీలకర్ర, పుదీనా ఫ్లేవర్ ఎంత బాగా స్మెల్ వస్తుందో. చూసారు కదా. ఇంకొంచెం కుక్ అవ్వాలండి. చూడండి, మూత పెట్టేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, దీని మీద కొంచెము అల్లం దంచిది పెట్టానండి వెయిట్ కోసము. మనకి జీరా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందేమో చూద్దామా. వావ్, చూడండి, పర్ఫెక్ట్గా మనకి అయిపోయింది. ఇంకా స్టవ్ కూడా కట్టేసుకుందాము. రండి, ప్లేట్లోకి తీసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నేను రైస్ అయితే ప్లేట్లో తీసేసానండి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా పుదీనా జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందో చూడండి. దీని పేరుకి నేను చూడండి. ఇప్పుడు మనము ఇలా వేయించిన ఆనియన్స్ ఉంది కదా, కొన్ని తీసినాం. మనం అప్పుడు రైస్లో వేసినాం కదండి. చూడండి, ఇలా మనము డ్రై చేసిన ఆనియన్స్ కొంచెము క్యారెట్ అయితే వేసుకుందామండి దీనిపైన. చాలా బాగుంటుందండి జీరా పుదీనా రైస్ అండి. చూసారు కదా, నేను దీంట్లోకి కారం పప్పు చేసినానండి. కారం పప్పు అంటే ఏంటక్క అనుకుంటారండి, వట్టి మిరపకాయలు కాదు, కారపొడి అండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు కూడా అయితే వేయలేదు దీంట్లో. కారపొడితో పప్పు చేసిన టమాటా కారపొడి అండి. నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి జీరా రైస్ రెడీ అయిపోయిందో కదా. చూడండి, సూపర్గా చేసేసుకున్నాం కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.